100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఆర్టీసీ బస్సులో ప్రయాణం నిజంగానే చాలా సేఫ్ అనే అడ్వర్టైజ్మెంట్స్ అయితే చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన సేవలు కాబట్టి ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్, కండక్టర్స్ వాళ్ళందరికి కూడా ప్రయాణికులకు మంచి సేఫ్ రైడ్ అందిస్తారు అని గతంలో కూడా చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తాం అండ్ బోర్డ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్లీ. కానీ ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ మనం చూడొచ్చు స్పష్టంగా ఒక బస్ పొలాల్లోకి దూసుకు వెళ్ళిన విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో అయితే డ్రైవర్స్ తప్పిదం వల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అనుకోనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని టైమ్స్ అయితే అసలు ప్రైవేట్ బస్సెసా లేకపోతే గవర్నమెంట్ బస్సెసా ఇవన్నీ తేడా కూడా ఏమీ కనిపించట్లేదు. డ్రైవర్స్ మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ ఇట్లాంటి సంఘటనలకు అంటే ఇట్లాంటి సంఘటనలు జరగడానికి రీజన్గా కూడా ఒక రకంగా డ్రైవర్స్ ఆర్ ఇట్లాంటి బస్సెస్ ఇన్సిడెంట్స్ నిలిచిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఆ పరిస్థితి అయితే డెఫినెట్లీ కాదు. బట్ ఈ బస్సులో అంటే కెపాసిటీ సీట్స్ ఎన్ని ఉంటాయి? బస్సులో ఒక 45 నుంచి 50 మధ్యలో సీట్స్ ఉంటాయి అనుకోండి. చాలామంది కొన్ని ఏరియాస్కి అసలు బస్సెస్ చాలా అంటే చాలా రేర్గా ఉంటాయి. అట్లాంటప్పుడు పాపం ప్రయాణికులు ఏం చేయాలి? బస్సు వచ్చినప్పుడే ఆగాలి, అదే బస్సులో ఎక్కాలి, వెళ్ళాలి. దీంట్లో ఓవర్లోడ్ చాలా ఎక్కువ అవ్వడం, ఈ ఎక్కువ అవ్వడంతో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బస్ విజువల్ ఏదైతే కనిపిస్తుందో ఓవర్లోడ్ వల్ల పూర్తిగా ఆ బస్కి సంబంధించిన టైర్ ఒకేసారి పగిలిపోవడం, ఆ తర్వాత పొలాల్లోకి దూసుకు వెళ్ళిన విజువల్ని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది పాపం అరుపులు కేకలు వేస్తున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఆ పక్కన రోడ్డు పక్క నుంచి ఆ పొలాల్లోకి దూసుకు వెళ్ళేటప్పుడు చెట్ల కొమ్మలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా రోడ్డు పైన పరిస్థితి. ఇది పల్లెటూరు అంటే పల్లె వెలుగుకి సంబంధించిన బస్ అది. సో పల్లెటూరులోకి వెళ్తున్నటువంటి బస్ అది ఎక్కడ అంటే సిరిసిల్ల గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో ఒక వాగు దగ్గర ఇట్లా బస్ టైర్ పగిలిపోవడంతో పొలాల్లోకి దూసుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది గట్టిగా అరుస్తున్నారు, హాహాకారాలు చేస్తున్నారు, ఏమైందా అని. మనకు తెలుసు బస్కి సంబంధించి మనం కూర్చున్న ఫ్రంట్ సీట్ ఏదైతే ఉంటుందో అవి ఎంత పోల్స్ కానీ సీటింగ్ కానీ అది ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో మనకు తెలుసు. ఒకేసారి టైర్ పగిలిపోవడంతో డ్రైవర్ కంట్రోల్ చేసే క్రమంలో ఆయన ఒక్కసారి ఆ స్టీరింగ్ ఆయన వైపు అంటే ఆయన టువర్డ్స్ రైట్ వైపు తిరగడం, ఆ తర్వాత పొలాల్లోకి దూసుకు వెళ్ళిన పరిస్థితి. చాలామందికి ఇప్పుడు గాయాలయ్యాయి. వాళ్ళందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు. ఒక్కసారి అసలు ఏమైందో అర్థం కాని పరిస్థితి, భయపడిపోయినరు. కొంతమంది అక్కడ ఆ రోడ్డు పై నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళే వచ్చి ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే పాపం ఎవరికైతే తీవ్ర గాయాలయ్యాయో వాళ్ళని ఫస్ట్ ఆ బస్సుల నుంచి కిందికి దించి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. ఎందుకంటే ఒక రకంగా షాక్లో ఉండిపోతారు. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఎవరైనా సరే షాక్లో ఉండిపోతాం. ఏం చేయాలనో అర్థం కాదు. అసలు ఏమైందా అనేది ఒక క్షణం మనకు కూడా అంటే తెలియనటువంటి పరిస్థితి. పాపం చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు కూడా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా కష్టంగా బస్సుల నుంచి బయటకు దిగుతున్నారు. వాళ్ళందరికీ కూడా గాయాలయ్యాయి. మహిళలు కనిపిస్తున్నారు ఎక్కువ మట్టుకి. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఫ్రీ బస్ సర్వీస్ కూడా మహిళలందరికీ ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి ప్రయాణాలు చాలా ఎక్కువగా చేస్తున్నారు మహిళలు కూడా. సో అందులో భాగంగానే పాపం వాళ్ళు కూడా అనుకొని ఉండరు ఇట్లా బస్ టైర్ పగిలిపోయి ఇట్లాంటి ఇన్సిడెంట్ అవుతుందని. కానీ ఓవర్లోడ్ వల్లనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది, టైర్ పగిలిపోయింది అనేది కూడా మనకున్నటువంటి సమాచారం అయితే అంతోంది. చాలామందికి అయితే గాయాలయ్యాయి. అంటే కెపాసిటీకి మించి ఆ బస్సులో ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో అన్కంట్రోలబుల్ అంటే కంట్రోల్ కాలేదు డ్రైవర్కి, ఒకటేసారి టైర్ పగిలిపోయింది. మినిమం అయితే ఒక 40 నుంచి 50 స్పీడ్ అయితే మినిమం మెయింటైన్ అవుతుంది. అక్కడ ఏం పెద్ద హడావిడి కూడా కనిపించట్లేదు, పెద్ద రద్దీ ఉన్నటువంటి ఏరియాస్ కూడా ఉండవు. ఎందుకంటే పల్లెటూరు రోడ్లో అప్పుడో ఇప్పుడో వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. సో 40 నుంచి 50 స్పీడ్లో డెఫినెట్లీ ఉండుంటాడు. సో అప్పుడే టైర్ పగలడం, ఆ తర్వాత వెంటనే కంట్రోల్ చేసే క్రమంలో పొలాల్లోకి దూసుకుపోయింది.
మనం చూడొచ్చు. చాలామంది పాపం పిల్లల్ని, వృద్ధులని, ఆ తర్వాత మహిళల్ని కిందికి దింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ చాలామంది చెప్తున్నారు భయపడకండి, ఏం గాలే అని పాపం వాళ్ళని ధైర్యంగా కిందికి దింపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. హుటాహుటిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అయితే ఆర్టీసీకి సంబంధించిన అధికారులకు ఇన్ఫర్మేషన్ ఆర్టీసీ సిబ్బంది చేరవేయడం జరిగింది. అట్లాగే పోలీస్కి అండ్ అంబులెన్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే వీళ్ళందరినీ తరలించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్కి అయితే తీసుకువెళ్ళిన సిట్యువేషన్ అయితే కనిపిస్తోంది. పల్లెటూరు కాబట్టి కొంత రీచ్ అది ఇంకా సిరిసిల్ల అండ్ గంభీరావుపేట మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి కొంత టైం పడుతుంది. అక్కడ వరకు వచ్చేసరికి పాపం వీళ్ళందరూ కూడా వాళ్ళే ఉండుంటారు. ఒక్కళ్ళు ఇద్దరు డెఫినెట్లీ సింగిల్గా ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీతో ప్రయాణం చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఒకరిదొకరు నాకు ఇక్కడ గాయమైంది అంటే అక్కడ గాయమైంది, ఎట్లా అయింది ఏంటి, ఇంకా నయమే, మనకేం కాలేదు, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ అంటే చనిపోయిన వార్త మాత్రం ఇప్పటివరకైతే రాలేదు. చాలామందికి అయితే గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ ఇన్సిడెంట్ మాత్రం అంటే ఒక రకంగా ఇదొక లెసన్ కూడా ఆర్టీసీకి సంబంధించి యాజమాన్యానికి కూడా. ఓవర్లోడ్గా వెళ్తున్న ప్రయాణికులు చాలా బస్సెస్ అట్లాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి వీటి మీద దృష్టి పెట్టండి అని చాలా టైమ్స్ ప్రయాణికులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో దీని మీద ఆర్టీసీ కూడా దృష్టి పెట్టాలని మనం కూడా కోరుతాం.